ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉంది. విజయోత్సవాలని సంబరాలని జరుపుకుంటుంది. తెలంగాణ ప్రజలను 6 గ్యారెంటీల పేరుతో ఇట్ట నిలువున మోసం చేసి అధికారంలోకి వచ్చి నయవంచన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాటి పిసిసి అధ్యక్షుడు నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు విజయోత్సవాలు ప్రజాపాలన ప్రజలని అవమానించే పాలన, ఇది ప్రజలను నయవంచన చేస్తున్నటువంటి పాలన ఈ రాష్ట్రంలో అందిస్తూ ఈ యొక్క విజయోత్సవాలు చేసుకునేటటువంటి అర్హత లేకున్నా సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలను మళ్ళీ ఒకసారి మభ్యపెట్టాలనేటటువంటి ఒక లక్ష్యంతో జిల్లాలు కాన్స్టిట్యున్సీలు తిరుక్కుంటా మరొకసారి ప్రజలను నయవంచనకు గురి చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.